యంత్రాంగానికి మంత్రులకు మరి మనం ఉన్నది ఖమ్మం రూరల్ మండలంలో ఉన్నటువంటి పోలపల్లి గ్రామం దగ్గర ఉన్నాము. ఇదంతా గ్రైనేట్, ఇదంతా గ్రైనేట్ సంబంధించి ఇదంతా ప్రభుత్వ భూమి. ఇక్కడ వేస్టేజ్ తీసింది అంతా డంప్ ఏదైతే తీస్తుండ్రో గ్రైనేట్ తీసినాక ఆ డంప్ మొత్తం కూడా ఇక్కడ నింపుతున్నటువంటి పరిస్థితి. మరి ఇంత విలువైన భూములల్లా ఇప్పుడు మీరు అక్కడ ఏదైతే భూదాన్ భూముల మీద కూలగొట్టిండ్రో వాటికంటే విలువైన భూములు మరి ఇవి. మరి ఈ జోలికి ఎందుకు వస్తలేరు? ఎందుకంటే ఇవంతా బడా బాబులయ్యా, బడా బాబులై పెద్ద పెద్ద బాబులయ్య అని చెప్పి ఇక్కడ ఎందుకు వస్తలేవు? ఇక్కడ మొత్తం ఒక్క దగ్గర కాదు, ఇక్కడ మొత్తం ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా అయిపోయినాయి. మీకు చూపెడతా డంపు, ఆ డంపులు మొత్తం ఈరోజు నింపిన పరిస్థితి అదంతా. మీరు అలా పోతా ఉంటే మొత్తం అదే ఉంటుంది. మరి కలెక్టర్గా దమ్ముంటే రండి, వచ్చిన గులగొట్టియండి. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క గారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రండి ఇక్కడికి. తుమ్మల నాగేశ్వరరావు మీరు రండి, చంద్రబాబు నాయుడు తీసుకొస్తా, ఎవరిని తీసుకొచ్చుకోండి ఇక్కడ తీసుకొచ్చి మొత్తం ఈరోజు అంతా చేయండి. అర్థమైందా? ఇది పాలేరు కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీకే మీ కళ్యాణ దొబ్బినాయి, కనబడతలేవా ఇవి? ఇవి కనబడతలేవా? ఇవి పేదోళ్ళు ఉన్న దగ్గర కనబడుతున్నాయి అవి. దమ్ముంటే రండి, ఇవి గులగొట్టండి, ఇవి తీసుకోండి. ఇవంతా ప్రభుత్వ భూములు, విలువైన భూములు. వీటికి ఇది ఎంతగానో పర్మిట్ ఇస్తుండ్రో, సగం పర్మిట్ ఉంటే సగానికి పర్మిటే ఉండదు. రండి మొత్తం ఈరోజు ఇక్కడ అంతా విజిలెన్స్ ఇక్కడ అంతా జీరో దందా నడుస్తుంది. ఇక్కడ చెక్ చేయండి ఒకసారి. వీటిపైన ప్రభుత్వానికి ఎంత నష్టమో చూడండి ఇక్కడ. అర్థమైందా? వీటికి ఇక్కడ పోయడానికి పర్మిషన్ ఉంది. ఇక్కడ పోయడానికి పర్మిషన్ ఎవరిచ్చింది? మైనింగ్ పర్మిషన్ ఎవరిచ్చింది? ఇక్కడ డంపు నింపనికి గరిబలం మేము మొత్తం తవ్వుతాం. అక్కడ ముందు చూపెడతాం ఇంకా డంపులు ఎన్ని ఉన్నాయో. ఆ డంపులంతా పర్మిషన్లు ఎవరిచ్చిందో చూద్దాం. ఇగో ఇదంతా పొంగిలేటి నియోజకవర్గంలా, ఇది పొంగిలేటి నియోజకవర్గం. ఇక మనం పోతున్నాం స్ట్రైట్గా. ఇక చూడండి ఇదంతా గ్రైనేట్. అగ పోతున్నాయి చూడండి లారీలు. ఇవన్నీ ఇల్లీగలే ఇదంతా. ఇవి మొత్తం కనబడుతుంది. ఇక్కడ పర్మిట్ ఎవరిచ్చిండు? దాని చిన్న జీరో దండ. ఇక్కడ ప్రభుత్వ భూములలో ఇవి మొత్తం డంప్ చేస్తుండ్రు, వేస్టేజ్ అంతా కొట్టేసి. అర్థమంతా ఎకరం 10 కోట్లు. ఇక్కడ ఎకరం 10 కోట్లు. ఇక్కడ ఒకవేళ విజిలెన్స్ వస్తే మొత్తం ఈరోజు 100 కోట్ల రూపాయలు అవుతాయి. అర్థమైందా? ఇక డంపు చూడండి ఎట్లా పోస్తున్నారు, కుప్పలు. అర్థమైందా? 100 కోట్లు పోసినా కానీ ఇది క్లీన్ కాదు ఇక్కడ. అర్థమైందా? ఇక చూడండి ఎట్లుందో. కేజీఎఫ్ సినిమా నడుస్తలేదా? కలెక్టర్, ఖమ్మం కలెక్టర్ గారు ఈరోజు కలుస్తలేరా మీకు? ఇగో చూడండి ఎట్లా కనబడుతుందో. మొత్తం కేజీఎఫ్ సినిమా నడుస్తుంది ఇక్కడ ఖమ్మంలో. అర్థమైందా? ఎవరు బాధ్యత దీనికి? ఎవరు చేయాలి ఇక్కడ? పోనీ ఇంకా ముందు పోండి సార్, ఇంకా ఉన్నాయి కదా అంతే. ఇగో చూడండి ఎట్లా కనబడుతుంది ఇక్కడ కేజీఎఫ్ సినిమా. అర్థమైందా? కేజీఎఫ్ పిక్చర్ కనబడుతుంది చూడండి ఇక్కడ. ఇది ఖమ్మం చరిత్ర. అర్థమైందా? పేదలను వదిలేసి గుడిసెలం గులగొడతారు. మరి దీన్ని ఎవరు కట్టాలి ఇక్కడ? ఇవి ఎన్ని కోట్ల ఇది 100 కోట్లు పట్టినా ఇది క్లీన్ చేయలేరు రేపటి దినాన. ప్రభుత్వం 100 కోట్లు పెట్టినా ఇక చూడండి ఎంత నింపేసిండ్రో. కొన్ని వందల ఎకరాలు ఈరోజు ఇక దాదాపుగా ఇప్పటికి మనం 2 కిలోమీటర్లు దాటినాము. ఇంకా వెళ్తూనే ఉంది. ఇక ఇక్కడ సమాధులు ఉన్నాయి. సమాధుల పక్కన మూసేసే పరిస్థితి ఉన్నది. ఇక సముద్ర కూడా రక్షణ లేదు. అవన్నీ సమాధులు కూడా అన్ని దళితుల సమాధులే, పేదల సమాధులే. ఇక అర్థమైందా? ఇలా పర్మిట్ 10% కూడా ఉండదు ఇక్కడ. 10% పర్మిట్ ఉండదు. కనబడుతుందా? అర్థమైందా? ఇక డంప్ యార్డ్ కూడా మింగేస్తుంది. డంప్ యార్డ్ కూడా మింగుతున్న పరిస్థితి ఇదంతా. ఇక రోడ్డు మీద డంప్ యార్డు చూడండి. ఇక రోడ్డు లేక డంప్ యార్డు, రోడ్డు పైన డంపు. ఇక చెత్త చూడండి ఎట్లా ఉన్నదో. ఇదంతా ఏమైతుంది? ఇక్కడ రాని దమ్ముంటే పేదలే కాదు గులగొట్టుడు, పేదలే కాదు. ఇక మొత్తం ఇక చూడండి గ్రైనేట్. ఇక దమ్మున్న ఛానల్ ఎక్కడికి పోయినాయి? తొడలు కొట్టే ఛానల్ ఎక్కడికి పోయినాయి? ఏంది డ్రామా అంతా? ఏంది ఎవరిని పిచ్చోని చేయనికి? ఇది అర్థమైందా? ఎవరిని పిచ్చోని చేయనికి? ఇక చూడు కొన్ని కిలోమీటర్ల మొత్తం గవర్నమెంట్ జాగానే ఇది. అర్థమైందా? వీళ్ళు అయ్యేది 5 ఏకులు. ఎట్లా కాంపౌండ్ ఎవరు పెట్టింది? ఇది ఈ కాంపౌండ్ ఎవరు పెట్టింది? ఇది ఎవరిచ్చింది పర్మిషన్? పట్టా భూమి ఇది గవర్నమెంట్. దానికి ఎట్లా పోతే పెడతారు? ఇది కనబడతలేదా? ఇది కనబడతలేదా ఆక్రమణ? ఇక ఇది వనజీవి రామయ్య సొంత మండలం. అర్థమైందా? వనజీవి రామయ్య ఆయన సొంత మండలం. ఇగో ఇక్కడ ప్రభుత్వ జాగాలకు ఇగో మొత్తం గ్రైనేట్ రాళ్ళు ఎట్లేసిండ్రు. ఈ ప్రభుత్వ భూములలో ఇక రేకులు పెట్టిండ్రు, ముందు గేట్లు వేసిండ్రు. ఈ పోలేపల్లిలా గ్రైనేటు
గ్రానైట్ ఇగో ఇక్కడ చూడండి ఎట్లా వేసిండ్రు, ఈ రేకులన్నీ వేసిండ్రు. ఇగో ఇక్కడ గ్రానైట్ రాళ్ళు ఒక 10-20% పర్మిట్ ఉంటుంది, దేనికి కూడా పర్మిట్ ఉంటుంది. మరి ఇది వీళ్ళ కనబడతలేరా ఈరోజు? పెద్దలకు కనబడతలేదా ఇది? ఇక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలకు కనబడతలేదా ఈరోజు? మంత్రులకు కనబడతలేదా ఇది మంత్రులకు కనబడతలేదా? ఇవి అక్కడ దాకా రేకులేసిండ్రు. దమ్ముంటే ఇక్కడ అంటే ఇది బీకుండ్రు ఇవాళ నీ దగ్గర ఉన్న పోలీసు నీ యంత్రాంగాన్ని అందరిని తీసుకొచ్చి ఇక్కడ ఇవి బీకుండ్రు ఇవ్వాలి ఈరోజు. ఈ డ్రామాలు బంద్ చేసి చూడు ఎట్లా పోసింది చూడాలి, మొత్తం గుట్టలు మొత్తం ఎట్లా నింపింది చూడాలి. ఒక లారీలు నింపి ఇక్కడ అంతా దారుణంగా ఈరోజు బిహేవ్ చేసుకుంటూ ఈరోజు పేదలే కాదు వీళ్ళే బీకుండ్రు ఈరోజు. 100 కోట్ల రూపాయలు అయితే ఇవంతా మళ్ళీ క్లీన్ చేయాలంటే ప్రభుత్వ భూమి కాదా? ప్రభుత్వ భూమిలో ఏ విధంగా ఈరోజు కాంపౌండ్ వాళ్ళు పెడతారు? ప్రభుత్వ భూములలో ఎట్లా కాంపౌండ్ వాళ్ళు పెడతారు చెప్పండి? ఈ రేకులు ఎవరు పెట్టిండ్రు? అర్థమైందా? రండి దమ్ముంటే వచ్చి ఇక్కడ పీకి అప్పుడు మాట్లాడండి మీరు. పేదల గుడిసెలు కూలగొట్టి ఇరగొట్టి ఈరోజు మేము మంచి పని చేసిన రొమ్మిరుచుకున్నారు కాదు, దమ్ముంటే ఇక్కడికి రా. అర్థమైంది? ఆ పొంగిలేటి నీ నియోజకవర్గానికి వచ్చిన నీ పాలేరు కాన్స్టిట్యున్సీలో వచ్చి చెప్తున్నా ఈరోజు దమ్ముంటే ఇక్కడ దియ్యి ఇవన్నీ దోచుకుంటారు, పేదల ఇల్లు గులగొడతారు. ఇదా మీ న్యాయం? పేదల ప్రభుత్వం ఇదా? పేదల కోసం ఈరోజు ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టించిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు చరిత్రహీనంగా చేస్తారా ఈరోజు? ఇది మీ పరిస్థితి. దమ్ముంటే ఇక్కడ నిరూపించుకోండి, ఇంకా ముందు చూపెడతా. ఇది కేజీఎఫ్ సినిమా చూడండి. పోలేపల్లి పాలేరు కాన్స్టిట్యున్సీ 50 ఎకరాలు. ఇది 50 ఎకరాలు. ఇది మొత్తం డంపు, ప్రభుత్వ భూమి. ఇక్కడంతా ఇక ఎట్లా దింపిండో చూడండి. వీటికి పర్మిషన్ ఇచ్చిండ్రా ఇక్కడ డంప్ పెట్టుకోవాలని? ప్రభుత్వం రేపు ఇది క్లీన్ చేయాలంటే దాదాపు 100 కోట్ల రూపాయలైనా క్లీన్ కాదు.